అందరికీ నమస్కారం. ఇండియన్ ఆర్మీ ఈఎంఈ కార్ప్స్లో గ్రూప్ సి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఆ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో 2 సూపర్ విషయాలున్నాయండి. మొదటిది, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. రెండవది, ఇంటర్వ్యూ కూడా లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఇది చాలామందికి ఒక పెద్ద గుడ్ న్యూస్ కదా. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక 6 సింపుల్ స్టెప్స్లో చూసేద్దాం. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, అప్లికేషన్ చాలా ఈజీగా పూర్తయిపోతుంది. ఓకే, ముందుగా ఈ అవకాశం దేని గురించో చూద్దాం. ఇది బఠిండా కంటోన్మెంట్లోని ఈఎంఈ ఇంజనీర్స్ బెటాలియన్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసమన్నమాట. అది కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక ఏ పోస్టులున్నాయో చూస్తే, లోయర్ డివిజన్ క్లర్క్ 1, సివిలియన్ మోటార్ డ్రైవర్కు 1, వెహికల్ మెకానిక్కు 2, అలానే మెషినిస్ట్కు 1 వేకెన్సీ ఉంది. ప్రస్తుతానికి ఈ పోస్టులన్నీ బఠిండా కంటోన్మెంట్లో ఉన్నాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అప్లికేషన్ ఫిల్ చేసే ముందే మనకు కావలసినవన్నీ రెడీగా పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా, తప్పులు జరగకుండా పని చాలా ఈజీ అయిపోతుంది. ఓసారి ఈ చెక్లిస్ట్ చూడండి. నోటిఫికేషన్ పీడీఎఫ్లో ఉండే అప్లికేషన్ ఫామ్, మన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్నీ జిరాక్సులు, డ్రైవింగ్ లైసెన్స్, ఐటీఐ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవి అప్లై చేసే పోస్ట్ను బట్టి అవసరమవుతాయి. ఇంకా మన అడ్రస్ రాసిన ఒక ఎన్వలప్, దానిమీద ₹10 పోస్టల్ స్టాంప్, ఇవన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. రైట్, అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఏది ఎక్కడ రాయాలో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను, సో డోంట్ వరీ. ఫామ్లో మనం చేయాల్సిన ఫస్ట్ పని, మన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడిచ్చిన బాక్స్లో అంటించాలి. అంటించాక దానిమీద క్రాస్గా మన సంతకం పెట్టాలి. దీన్నే సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత మన పేరు, పేరెంట్స్ పేర్లు, అడ్రస్, ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన బాక్స్లలో నీట్గా, క్లియర్గా ఫిల్ చేయాలి. అంత నింపాక ఒకసారి స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఫామ్ చివర్లో ఈ డిక్లరేషన్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చదివి ఇక్కడ మార్క్ చేసిన బాక్స్లో మన సంతకం పెట్టాలి. అంటే మనం పైనిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమే అని కన్ఫర్మ్ చేస్తున్నట్టు లెక్క అన్నమాట. ఫామ్ ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మన అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనే విషయం మీద కొంచెం ఫోకస్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్, ఈ పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్. మన సర్టిఫికెట్స్ అన్నింటికీ జిరాక్స్ తీసి ఆ ప్రతి జిరాక్స్ కాపీ మీద మనమే సంతకం పెట్టడం, అంతే. చూడండి, 2 స్టెప్స్. ఫస్ట్, మనకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్కి క్లియర్గా జిరాక్స్ తీయాలి. సెకండ్, ఆ ప్రతి జిరాక్స్ కాపీ మీద మన సంతకం పెట్టాలి. అంతే, చాలా ఈజీ కదా. ఓకే, ఫామ్ రెడీ, డాక్యుమెంట్స్ రెడీ. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ ప్యాకేజ్ లాగా ఎలా రెడీ చేయాలో చూద్దాం. అంటే పోస్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేయాలి. ఈ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ను అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మన అడ్మిట్ కార్డ్ ఇందులోనే వాళ్లు మనకి పంపిస్తారు. సో నోటిఫికేషన్లో చెప్పిన సైజులో ఒక ఎన్వలప్ తీసుకుని దానిమీద ₹10 పోస్టల్ స్టాంప్ అంటించి మన పూర్తి అడ్రస్ క్లియర్గా రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ను స్పీడ్ పోస్ట్లో గానీ రిజిస్టర్డ్ పోస్ట్లో గానీ పంపకూడదు. అలా పంపిస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు, కేవలం ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. సరే, ఇప్పుడు పెద్ద ఎన్వలప్లో అన్నీ పెట్టే ముందు ఒక్కసారి ఫైనల్ చెక్ చేసుకోండి. అందులో ఏమేముండాలంటే, మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, మనం సంతకం పెట్టిన అన్ని జిరాక్స్ కాపీలు, ఇంకా ₹10 స్టాంప్ అంటించిన మన సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్. ఈ 3 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఈ అప్లికేషన్ ప్యాకేజ్ మొత్తాన్ని ఈ అడ్రస్కు పంపించాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్ను ఎన్వలప్పై ఎలాంటి తప్పులు లేకుండా క్లియర్గా రాయండి. ఓకే, ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. వెళ్లే ముందు కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవి అస్సలు మర్చిపోకూడదు. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం జాబ్ లొకేషన్. ఇనీషియల్ పోస్టింగ్ బఠిండాలో ఉన్నా
ఈ జాబ్కి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఉంటుంది. అంటే ఇండియాలో ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక డెడ్లైన్ విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రకటన పబ్లిష్ అయిన తేదీ నుంచి కేవలం 21 రోజులు మాత్రమే టైం ఉంటుంది. సో అస్సలు లేట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. సో ఫైనల్గా ఈ 3 గోల్డెన్ రూల్స్ని అస్సలు మర్చిపోవద్దు. 1 అప్లికేషన్ ఫీజు 0, 2 సెలక్షన్కి ఇంటర్వ్యూ లేదు, 3 అప్లికేషన్ను కేవలం ఆర్డినరీ పోస్ట్లోనే పంపాలి. ఈ 3 పాయింట్స్ చాలా కీలకం. చూశారు కదా, మొత్తం గైడెన్స్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గరున్నాయి. ఫీజు లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండే ప్రభుత్వ ఉద్యోగావకాశం కోసం ఎదురుచూస్తున్నారా? మరి ఇదే సరైన సమయం కావచ్చు.